కర్ణాటకలో దారుణం జరిగింది. చదువు చెబుతామని నమ్మించిన లెక్చరర్లు కన్నబిడ్డలా చూసుకోవాల్సిన విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పదే పదే వీడియోలు చూపించి బెదిరించి కోరిక తీర్చుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు లెక్చరర్లతో పాటు వారి స్నేహితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో మార్తహళ్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఘటన మరొక ముందే కర్ణాటకలో ఓ కళాశాలలో ముగ్గురు లెక్చరర్స్ ఒక విద్యార్థిని పైన అత్యాచారానికి పాల్పడ్డారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కర్ణాటకకి చెందిన దక్షిణ కన్నడలో ఒక ప్రముఖ కళాశాలలో చదువుకుంటూ ఉన్న ఒక విద్యార్థినిపై ఫిజిక్స్ లెక్చరర్ ముందుగా తన పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వీడియోలు అవి బయటికి పంపిస్తాను, సోషల్ మీడియాలో పెడతాను అంటూ ఆ పిల్లని హెచ్చరించి ఆ పిల్లని భయపెట్టి ఆయన సుమారుగా మరో ఇద్దరు లెక్చరర్స్ ని తన స్నేహితులిద్దరిని తీసుకుని వచ్చి పదే పదే అదే విద్యార్థిని పైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరుగుతూ ఉన్నంత కాలము ఆ విద్యార్థిని చాలా క్షోభకి చాలా బాధకి గురైందని చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి అక్కడి నుంచి దక్షిణ కన్నడ ప్రాంతం నుంచి మార్తహళ్లి, బెంగళూరులో ఉన్నటువంటి మార్తహళ్లి ఉమెన్ కమిషన్ సెంటర్ కి వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేయడంతో తక్షణమే ఆ ముగ్గురి పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ ముగ్గురిని కూడా మార్తహళ్లి ఉమెన్ కమిషన్ కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు తక్షణమే వారిని అరెస్ట్ చేశారని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నప్పటికీ పదే పదే అమ్మాయిలపైన అత్యాచారాలు, బ్లాక్ మెయిల్స్ అనేవి ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో పోలీస్ సిబ్బంది కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరైనా స్టూడెంట్స్ పైన ఇలాంటి బెదిరింపులు, కాల్స్ గానీ బ్లాక్ మెయిల్స్ గానీ జరిగినట్లయితే ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి లేదా షీ కార్నర్స్ కి, విమెన్ కమిషన్ సెంటర్స్ కి వచ్చి కంప్లైంట్ చేయాలి అంటూ కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతానికి బెంగళూరులో జరిగినటువంటి సంఘటన. ఇలాగే కర్ణాటక వ్యాప్తంగా మరెన్నో దుర్ఘటనలు, మరెన్నో బ్లాక్ మెయిల్స్ వంటి కేసులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీస్ సిబ్బంది తక్షణమే యాక్షన్ తీసుకుంటాము అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. విత్ కెమెరా పర్సన్ శ్రీధర్, ఆశా, బెంగళూరు, ఎన్టీవీ.